హ్యూజ్ ఫాలో అయిన తర్వాత మార్కెట్ అనేది ఇంకా కంటిన్యూస్ ఫాలో అవుతుందని. అంటే యాక్చువల్లీ ఫస్ట్ 1 ½ అవర్, 1 అవర్, 1 ½ అవర్ మార్కెట్ ఏంటంటే ఒక మొమెంటమ్ కలిగించి దాని తర్వాత మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవుతుందన్నమాట ఎక్స్‌పైరీ డే రోజున. బట్ యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే ఫస్ట్ 1 అవర్ చూసుకుంటే ఫస్ట్ 1 అవర్‌లో మీకు మొమెంటమ్ ఏం లేదు. అంటే స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. దాని తర్వాత మార్కెట్ బిగ్ కన్సల్టేషన్. దాని తర్వాత ఇక్కడ నుంచి మా మార్కెట్ మొమెంటమ్ అనేది జరిగింది. సో, యాక్చువల్లీ మార్కెట్ గనుక చూసుకుంటే ఇక్కడ నుంచి మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే రిస్క్ తీసుకోలేమనమాట. ఎందుకంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ కన్సల్టేషన్ జోన్ అనమాట. సో, ఎప్పుడైతే ఈ జోన్‌లో మనం ఎంట్రీ ఇవ్వకూడదు. ఎటువంటి ఎంట్రీ. కానీ ఈ మార్కెట్ అయితే హ్యూజ్‌గా రైజ్ అయింది. హ్యూజ్‌గా రైజ్ అయిన తర్వాత చాలామంది ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ అవుతుందని చెప్పాలి. 100% ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, వాళ్ళకైతే బోల్తా పడిందని చెప్పాలి. మార్కెట్ చూసారా హ్యూజ్‌గా రివర్సల్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ అయిందో మనం ఎంట్రీ ఇచ్చిన టైం అయితే చూసారా లాస్ట్ 30 మినిట్స్‌లో మనం ఎంట్రీ ఇచ్చాము. ఎందుకంటే క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ క్లియర్‌గా ఫాలో అవుతుంది అని. సో, దీని